భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ వేయలేరా? నేను సబ్స్క్రైబ్ అడగట్లే, ఏం అడగట్లే, ఒకే ఒక కామెంట్ భారత్ మాతాకి జై అని. యూట్యూబ్లో ఒక 1000 మంది అయినా దేశభక్తులు ఉన్నారని నమ్ముతున్నాను నేను. సో 1000 కామెంట్స్ టార్గెట్ నాకైనా నా టీంకైనా. మీరు ఇచ్చే ఒక్కో కామెంట్ కొన్నంత బలం అని గుర్తుపెట్టుకోండి. సో దయచేసి కామెంట్ చేశాక వీడియో చూడడం కంటిన్యూ చేయండి. భారతదేశాన్ని ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా బంగారు పక్షి అని పిలిచేదని చెప్తూ ఉంటారు కొంతమంది. మన దేశ సంపద, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బంగారు నిల్వలు ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచేవంటారు. కానీ కాలక్రమాన పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. గత కొన్ని దశాబ్దాలుగా మనం బంగారం అంటే కేవలం కొనుగోలు చేసే వస్తువుగానే చూస్తున్నాం, కానీ మన సొంత గనుల నుంచి ఉత్పత్తి చేయడం దాదాపుగా మనం మర్చిపోయాం. మనం రోజు వాడేటువంటి చిన్న గొలుసు దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ లాకర్లో ఉండేటువంటి బిస్కెట్ల వరకు సుమారు 90% బంగారం విదేశాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. స్విట్జర్లాండ్, దుబాయ్ లేదా దక్షిణాఫ్రికా ఇలాంటి ప్రాంతాల మీద మనం బంగారం కోసం ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మన దేశం నుంచి లక్షల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ బయట ప్రపంచాలకి, దేశాలకు వెళ్ళిపోతుంది. సో దీనివల్ల పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాం. ఇప్పుడు మనం భారత భూగర్భంలో దాక్కున్నటువంటి అద్భుతమైనటువంటి నిధి ఇప్పుడు బయటపడబోతుంది. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా ఇమలియా అనేటువంటి ఒక చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచ మైనింగ్ రంగంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ భూమి పొరల్లో సుమారు 3.5 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఏదో ఒక పుకారు కాదు, కొన్ని దశాబ్దాల పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి పరిశోధనల యొక్క ఫలితం అని చెప్పుకోవాలి. ఈ గని గురించి ఇన్నాళ్ళు పరిశోధనలు జరిగినా ఇప్పుడే ఎందుకింత చర్చనీయాంశం అవుతుంది అంటే, వచ్చే మార్చి 2026 నుంచి ఇక్కడ భారీ యంత్రాలతో తవ్వకాలు అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. ముంబైకి చెందినటువంటి ఒక పెద్ద కంపెనీ గని తవ్వకాల యొక్క హక్కుల్ని 121 కోట్లకి దక్కించుకుంది. వచ్చే 50 సంవత్సరాల పాటు ఇక్కడ నిరంతరాయంగా మైనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దొరికిన 3.5 లక్షల టన్నులు అంటే మొత్తం స్వచ్ఛమైనటువంటి బంగారం కాదు, ఇది బంగారు ఖనిజం. ఆ ఖనిజాన్ని అంటే మట్టి, రాయి కలిసి ఉన్నటువంటి మిశ్రమం అన్నమాట. సాధారణంగా 1 టన్ను మట్టిని శుద్ధి చేస్తే కొన్ని గ్రాముల బంగారం మాత్రమే బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఖనిజం భారీ స్థాయిలో ఉండడం వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థని మార్చేసేంత ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన దేశంలో బంగారం అంటే కేవలం కర్ణాటకలోని మట్టి గనులు లేదా మూతపడినటువంటి కోలార్ గనులే గుర్తొస్తాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ రూపంలో ఒక కొత్త గని బయటపడింది. మన దేశానికి కావాల్సినటువంటి బంగారంలో అత్యధిక భాగం దిగుమతి చేసుకోవడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ వస్తుందో అదొక సమస్యగా ఉంది. అంటే మనం సంపాదించే డాలర్ల కంటే ఖర్చు పెట్టే డాలర్లే ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే డాలర్లు బయటికి వెళ్ళిపోతాయో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి యొక్క విలువ పడిపోతుంది. రూపాయి బలహీన పడితే మనం వాడే పెట్రోలు, డీజిలు, ఎలక్ట్రానిక్ ధరలు అన్నీ ఒక్కసారిగా పెరిగిపోతాయి. సో ఇప్పుడు ఈ గని వల్ల, కట్నీ గని వల్ల బంగారం ఉత్పత్తి పెరిగితే విదేశాల నుంచి దిగుమతులు ఒకసారిగా తగ్గిపోతాయి. సో మనం దిగుమతి చేసినటువంటి మొత్తంలో కనీసం 5% ఇక్కడ ఉత్పత్తి చేసినా అది వేల కోట్ల రూపాయల విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది ఇండియాకి. సో ఆ డబ్బుని మన దేశంలో రోడ్లు, హాస్పిటల్స్ ఇలాంటి మౌలిక సదుపాయాల కోసం మనం చక్కగా వాడుకోవచ్చు. రూపాయి బలపడితే సామాన్యుడి జేబు మీద భారం కూడా బాగా తగ్గుతుంది, నిత్యావసర ధరలు అదుపులోకి వస్తాయి. అలాగే దీంతో పాటుగా గనిలో కేవలం బంగారమే కాకుండా ఇంకొక జాక్పాట్ కూడా తగిలిందంట ఈ ప్లేస్లో. ఇక్కడ బంగారంతో పాటుగా రాగి, వెండి, సీసము, జింక్ ఇలాంటి విలువైనటువంటి లోహాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తున్నారు.